హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ ఆగస్టు నెలలో చెల్లించే పెండింగ్ బకాయిల వివరాల గురించి అయితే తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఈ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్ల ఆర్థిక భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రకటించే కరువు భత్యం, డిఏ పెరుగుదలకు అనుగుణంగా తమకు రావాల్సిన బకాయిలు ఏళ్లుగా పేరుకుపోవడంతో వారి ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. ప్రభుత్వం మారిన తమ తలరాతలు మారటం లేదన్న ఆవేదనలో వారిలో వ్యక్తమవుతోంది. లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న రాష్ట్ర ఖజానాకు ఈ బకాయిల చెల్లింపు అనేది కత్తి మీద సాములాగా మారగా, ఉద్యోగుల జీవనం మాత్రం అప్పుల ఊబిలోకి అయితే కూరుకుపోతోంది. డిఏ బకాయిల చిట్టా అందని ద్రాక్షలా ఊరిస్తున్న ప్రయోజనాలంటే ఇవే. కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు డిఏ ప్రకటించిన ప్రతిసారి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆశలు చిగురిస్తాయి. కానీ ఆ ఆశలు నెరవేరక బకాయిల జాబితా చేంతార్లా పెరిగిపోతూనే ఉంది. ప్రస్తుతం తీసుకున్న డిఏ జూలై 1, 2023 నుంచి అమలు కావాల్సిన 33.67% డిఏ మాత్రమే ఉద్యోగులు ప్రస్తుతం అందుకుంటున్నారన్నమాట. దీని తర్వాత 2024కు సంబంధించి 2 డిఏలు, అలాగే 2025కు సంబంధించి 2 డిఏలు, మొత్తం 4 డిఏలు పెండింగ్‌లో ఉన్నాయి. జనవరి 2023 డిఏ 3.64%, సో 30.03% నుంచి 3.64%, 33.67%కి పెరిగిన డిఏ తాలూకా బకాయిలు ఇంకా చెల్లించాల్సి అయితే ఉంది. అలాగే జనవరి 1, 2024 డిఏ 3.64%, కేంద్రం 4% పెంచడంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డిఏ 37.31%కి పెరగాల్సి ఉంది. కానీ ఈ డిఏను రాష్ట్ర ప్రభుత్వం నేటికి అధికారికంగా ప్రకటించనే లేదు. 31,800 కోట్లు భారీ బకాయిలు. ఏవి ఎన్నెన్ని అంటే, ఉద్యోగ సంఘాల అంచనా ప్రకారం వివిధ రూపాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు సుమారు 31,800 కోట్లు బాకీ పడింది. ఈ బాకీ మొత్తంలో ఏ అంశాలున్నాయనేది చూద్దాము. బకాయిల వర్గం, మొత్తం అంచనా వివరాలు. సో మొత్తం పీఆర్సీ ఎర్రియర్స్, పాత డిఏ బకాయిలు కలిపి 18,000 కోట్లు ఉన్నాయి. అంటే 11 పీఆర్సీకి సంబంధించి వేతన సవరణ, గతంలో చెల్లించని డిఏ బకాయిలు కలిపి అన్నీ కలిపి మనకు 18,000 కోట్ల రూపాయలైతే ఉన్నాయి. కొత్త డిఏ బకాయిలు 7,300 కోట్లయితే ఉన్నాయి. ఇటీవల ప్రకటించి ఇంకా చెల్లించని డిఏ పెరుగుదల తాలూకా ఎరియర్స్ 7,300 కోట్ల రూపాయలు పెండింగ్‌లో ఉన్నాయి. ఇంకా ఏపీ జీఎల్ఐ, ఈఎల్స్, జీపీఎఫ్ ఇతర బిల్లులన్నీ కూడా 2,800 కోట్లయితే పెండింగ్‌లో ఉంది. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్, ఇన్సూరెన్స్, అలాగే సరెండర్ లీవ్, వైద్య బిల్లుల క్లెయిమ్స్, ఇంకా సిపిఎస్ఆర్, జీపీఎస్ ప్రభుత్వ వాటా అంటే ఉద్యోగుల పెన్షన్ ఖాతాలకు ప్రభుత్వం జమ చేయాల్సిన అమౌంట్ 3,700 కోట్ల రూపాయలు పెండింగ్‌లో ఉంది. సో మొత్తం బాకీ అంచనా 31,800 కోట్ల రూపాయలు అయితే చెల్లించాల్సి ఉంది. 185 నెలల బకాయిల వేదన, ఉద్యోగులకు తీరని నష్టం. వివిధ కాలాలకు చెందిన డిఏ ఎరియర్స్ సుమారు 185 నెలల పాటుగా పెండింగ్‌లో ఉన్నాయని అంచనా. ఈ జాప్యం వల్ల ఒక్కో ఉద్యోగికి సగటున రూ. 1,00,000 నుంచి నష్టపోతూ ఉన్నారన్నమాట. సీనియర్ ఉద్యోగులైతే, అధిక బేసిక్ పే ఉన్న సీనియర్ ఉద్యోగులు మరియు అధికారులు 4,00,000 నుంచి 5,00,000 లేదా అంతకంటే ఎక్కువ మొత్తంలోనే నష్టపోయారు. పదవీ విరమణ చేసిన వారు, సర్వీస్‌లో ఉండగా రావాల్సిన బకాయిలు పదవీ విరమణ తర్వాత కూడా అందకపోవడంతో వారి వృద్ధాప్య జీవితం మరింత కష్టతరంగా మారింది. వారి ఆర్థిక ప్రణాళికలు, కుటుంబ అవసరాలు కూడా తీవ్రంగా దెబ్బతింటున్నాయి. ఫ్రీజ్ చేయబడిన డిఏలు, కరోనా కాలంలో కేంద్రం నిలిపివేసినటువంటి జనవరి 2020, జూలై 2020, జనవరి 2021 డిఏలను రాష్ట్ర ప్రభుత్వం కూడా మాఫీ చేసినట్లే భావిస్తున్నారు. వీటిపై స్పష్టత అనేది కరువైంది.
ప్రభుత్వం ముందున్న సవాళ్లు, ఉద్యోగ సంఘాల డిమాండ్స్. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం ముందు ఈ భారీ బకాయిల చెల్లింపు ఒక పెద్ద ఆర్థిక సవాలుగా అయితే నిలిచింది. అయినప్పటికీ ప్రభుత్వ యంత్రాంగంలో నూతనోత్తేజం నింపడానికి, ఉద్యోగుల నమ్మకాన్ని చురగొనడానికి ఈ సమస్యకు తక్షణ పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉద్యోగ సంఘాలు కోరుతున్నవి: స్పష్టమైన కాలపట్టిక, రోడ్ మ్యాప్. పేరుకుపోయిన బకాయిలను ఒకేసారి కాకపోయినా కనీసం స్పష్టమైన కాలపట్టికతో వాయిదాల పద్ధతిలోనైనా వెంటనే చెల్లించడం ప్రారంభించాలి. రెండవది, సకాలంలో కొత్త డిఏల ప్రకటన. కేంద్రం ప్రకటించిన డిఏ పెంపుదలను రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు అమలు చేసి ఎరియర్స్ను సకాలంలో చెల్లించాలి. మూడవది, పారదర్శకత. బకాయిల చెల్లింపు ప్రణాళికను ఉద్యోగ సంఘాలతో పంచుకొని పారదర్శకత పాటించాలి. నాలుగవది, పటిష్టమైన ఆర్థిక ప్రణాళిక. భవిష్యత్తులో బకాయిలు పేరుకుపోకుండా పటిష్టమైన ఆర్థిక క్రమశిక్షణను రూపొందించాలి. ప్రభుత్వం ఈ విషయంలో సానుకూలంగా స్పందించి త్వరలో జరగబోయే ముఖ్యమంత్రి సమావేశంలో ఒక స్పష్టమైన హామీ ఇస్తుందని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల లోకం ఆశగా ఎదురు చూస్తోంది. ఈ సమస్య పరిష్కారం ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య సత్సంబంధాలను పునరుద్ధరించడమే కాక రాష్ట్ర పరిపాలనను సజావుగా సాగడానికి దోహదపడుతుంది.